మరి నిత్యం నాకు ఇదిగో యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పండుగ శుభ సందర్భముగా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా వెంకట సుబ్బారెడ్డి వెంకట సుబ్బమ్మ గారి గృహంలోనికి నడిపించినందుకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇదిగో ఈ కుటుంబానికి మరి రామాపురం క్రైస్తవ సంఘానికి ఎన్నో సంవత్సరాల అనుబంధం ప్రభువా కలిగి ఉండి ప్రతి సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ పండుగ దినంలో ఈ రీతిగా క్రిస్మస్ చెట్టును తయారు చేసుకొని ఇక్కడి నుండి ఊరేగింపుగా తీసుకుని వెళ్లేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని అందించినందుకై నీకు వందనాలు ప్రభువా. ఈ బిడ్డలు మా సంఘాన్ని ప్రేమించినారు, మరి అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేస్తూ ఉంటూ ఉండగా మరి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో అయ్యగారు పెద్ద వయసులో ఉంటూ ఉండగా ఈ వయసులో ఎలాంటి బలహీనతలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇతరమైన సమస్యలు ఏవి కూడా బిడ్డలకు తలెత్తకుండా నీవే నీ తోడు, నీ కాపుదల, నీ సంరక్షణ బిడ్డకు అందించండి ప్రభువా. మరి అదే రీతిగా వారి కుమార్తెల కొరకై అల్లుల కొరకై ప్రార్థన చేస్తున్నా ప్రభువా. కీర్తి చేసినాలు సుజాతమ్మ కొరకును, నరసింహారెడ్డి గారి కొరకును, శారదమ్మ కొరకును, కృష్ణారెడ్డి గారి కొరకును, అరుణమ్మ కొరకును, శివప్రసాద్ రెడ్డి సార్ గారి కొరకును ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో ఈ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి ప్రభువా. మరి అదే రీతిగా మనవాళ్ళ కొరకును, మనవరాళ్ల కొరకును ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. సందీప్ రెడ్డి కొరకును, అనుషారెడ్డి కొరకును, ప్రదీప్ రెడ్డి కొరకును, మాధురి రెడ్డి కొరకును, మృదులారెడ్డి కొరకును, జగదీష్ రెడ్డి కొరకును, స్వదీప్ రెడ్డి కొరకును, కృష్ణేజ రెడ్డి కొరకును, అపరంజితారెడ్డి కొరకును, శ్రీ హర్షారెడ్డి కొరకును, తేజస్విని రెడ్డి కొరకును, పూర్ణచందర్ రెడ్డి కొరకును ప్రార్థన చేస్తుంటున్నా ప్రభువా. ఇదిగో ఈ యొక్క మనవళ్ళు మనవరాళ్ళుగా ఉంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. వారు కూడా చదివేటటువంటి చదువులలో, ఉద్యోగాలలో, వారి వ్యాపారాల్లో, ఇతరమైన వాటన్నిటిలో కూడా ఆ బిడ్డలు కూడా గొప్పగా అభివృద్ధి పరచండి, విస్తరింప చేయండి ప్రభువా. మీరే అనుగ్రహించండి ప్రభువా. మరి అదే రీతిగా ముది మనవళ్ళ కొరకును, మనవరాళ్ల కొరకును ప్రార్థన చేస్తున్నాం. మునిగు మనవరాలను దీవించండి ప్రభువా. మోక్షారెడ్డి కొరకును, ఖైరారెడ్డి కొరకును, భూమిరెడ్డి కొరకును, అధిరత్ రెడ్డి కొరకును, యహ్వీ రెడ్డి కొరకును ప్రార్థన చేస్తుంటున్నా ప్రభువా. ఈ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. మరి వారు చిన్న వయసులో ఉండగా వారిని కూడా ప్రభువా మంచి శక్తి, బలములు, ఆయురారోగ్యములు దయచేసి ప్రభువా ఆ బిడ్డలు కూడా ఉన్నతమైన స్థితిలోనికి ఎదగడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో గుద్దేటి వెంకట సుబ్బారెడ్డి గారి కుటుంబం జ్ఞాపకార్థముగా ఈ కేకును కట్ చేస్తూ ఉంటుండగా మీరే దీనిలాంటి మధురకరమైన జీవితాన్ని ఆ కుటుంబానికి, మా సంఘానికి అనుగ్రహించమని నిన్ను మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్.
ఇవాళ చాలా పవిత్రమైన రోజు. దేశం అంతటా కూడా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. మాలో కొన్ని పండుగలు కొన్ని ఏరియాలలో మాత్రమే జరుగుతూ ఉంటాయి, కానీ ఈ క్రిస్మస్ పండుగ అనేది దేశం అంతటా కూడా జరుగుతూ ఉంది. ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు. ముఖ్యంగా ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా, మన ప్రొద్దుటూరు తాలూకా, ఈరోజు కొత్తపేట గ్రామంలో ఈరోజు క్రిస్మస్ పండుగ మేమంతా కూడా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ కొత్తపేట గ్రామం దగ్గరలోనే రామాపురం అని ఉంది. ఆ రామాపురం దగ్గర నుంచి కూడా ఈ చెట్టు అంటే టీ తీసుకొని వచ్చేసి ఇక్కడ కొత్తపేటలో గుద్దేటి వెంకట సుబ్బారెడ్డి వాళ్ళ స్వగృహం నందు ఇప్పుడు కాదు, ఇది గత 100 సంవత్సరాల పై నుంచి కూడా ఆ ఒక రామాపురంలో అంతా కుటుంబాలకు, మా మామగారైన వెంకట సుబ్బారెడ్డి కుటుంబానికి ఎంతో అనుబంధ సంబంధం ఉంది. కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వచ్చి ఈ కార్యక్రమము ఈ చెట్టు ద్వారా అన్ని చేసి ఇక్కడనే కేకు కట్ చేసి ఎంతో మంచి కార్యక్రమం చేస్తూ ఉంటారు. అయితే గతంలో కూడా అంటే లాస్ట్ సంవత్సరము మేము కూడా ఇక్కడ కూడా రామాపురం దగ్గర చాలా పెద్ద చర్చి కట్టబోతున్నారు. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే నాకు తెలిసి ఈ యొక్క తాలూకాలోనే ఎక్కడ కూడా లేదని నేను అనుకుంటున్నా. అంత అద్భుతంగా చర్చి కడతారు. ఇంకా త్వరలో నెక్స్ట్ క్రిస్మస్ యొక్క పండుగ జరుపుకునే టైంకల్లా నెక్స్ట్ డిసెంబర్కు ఖచ్చితంగా అదంతా కూడా తయారవుతుంది. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుటుంబానికి దానికి ఎల్లవేళలా వీళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఆ యేసుప్రభు యొక్క ఆశీస్సులు కూడా ఈ యొక్క కుటుంబానికి ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ క్రిస్మస్ పండుగ కూడా మా మామగారి యొక్క తరంతరం కూడా అయిన తర్వాత కూడా ఈ యొక్క బాధ్యతను వాళ్ళ అల్లుడుగా నేను పోరెడ్డి నరసింహారెడ్డి నేను ఆ బాధ్యత అనేది కూడా వీళ్ళ కుటుంబానికి అయితే రామాపురం కుటుంబానికి మా మామగారికి ఏవైతే సంబంధాలు ఉన్నాయో అదే సంబంధం కూడా ఇంకా కంటిన్యూగా మా తరంతరము నాకు కానీ మా పిల్లలు కూడా ఇదే కార్యక్రమం కూడా ఇంకా అద్భుతంగా, చాలా అద్భుతంగా ఇంకా రాను కూడా, ఎందుకంటే ఆ చర్చి పెద్దదైన తర్వాత కూడా ఇక్కడ కూడా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం అన్ని రకాలుగా కూడా ఇంకా అద్భుతంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క గ్రామ ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ యొక్క పొద్దుటూరులో యొక్క ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ పండుగ ముందుగా శుభాకాంక్షలు జరుపుకుంటున్నా. అలాగే ఇప్పుడు కూడా ఈరోజు కూడా మా మామగారు అయినా కూడా ఈ వయసులో కూడా ఉదయం లేచినామని కూడా ఆయనకు ఆరోగ్యం బాగాలేకున్నా అసలు చాలా ఉత్సాహంగా 2 రోజులు ఉండి ఇట్లా రామాపురాన్ని పోవాలనంటే అంత ఉత్సాహంగా రెడీ అయిపోయినాడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని అంత చూడాలా చేయాలా అనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి అంత అయినాడు. కాబట్టి ఆ కుటుంబానికి కానీ ఇల్లు కూడా రామాపురంలో కూడా ఈ యొక్క గుద్దేటి వెంకట సుబ్బారెడ్డి ఫ్యామిలీకి కానీ వాళ్ళ అల్లులమైన మా అందరి మీద ఎంతో అభిమానం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరున నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటా. ఆ యేసు యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు కూడా వాళ్ళకి కానీ మాకు కానీ అలాగే ఈ ప్రొద్దుటూరు తాలూకు సంబంధించిన వాళ్ళకి కానీ ఈ కొత్తపేట గ్రామం సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.